ఈరోజు లంబాడీల పైన జరుగుతున్న అరాచకాలు అంత ఇంత కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు సేవాలాల్ గారి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరించమని బంజారా బిడ్డలు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్తే దాన్ని విసిరి అవతల కొట్టేసిండు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మని కూడా అదేవిధంగా చిత్రీకరణ ఫోటోని కూడా అట్లనే విసిరిపడేసిండు. ఆనాటి నుంచి మొదలైంది ఈ యొక్క బంజారాల పైన యుద్ధం. కాంగ్రెస్ పార్టీ యుద్ధం, రౌడీజం, గూండాయిజం అన్నీ జరుగుతూ ఉంది. లగచెర్ల నుంచి మొదలైంది. అదే లంబాడీల బిడ్డల పైన ఇష్టం వచ్చినట్టు మహిళలను ముట్టుకునుడు, కొట్టుడు అని చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో ప్రతి ఒక్క విషయాల్లో కూడా రెడ్డి స్థాపితం ఏర్పడింది కదా, రెడ్డి సామాజిక వర్గం స్థాపితం ఏర్పడింది కదా. ఇక ఎస్టీ వాళ్ళంటే పడకుండా చూస్తారు మోస్ట్లీగా. మీరు లంబోరోళ్ళు, మీరు ఈ జాతోళ్ళు అనుకుని చురకలుగా చూస్తూ ఎన్నో రకాలుగా వేధించడం మనం చూసాం. విత్ ఆధారాలతోటి తిరుపతి రెడ్డి ఏ విధంగా చేశాడో మనం చూసాం, రేవంత్ రెడ్డి ఏ విధంగా చేశాడో చూసాం. రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా సరే ఏ విధంగా లంబాడి వర్గంతో దురుసుగా ప్రవర్తిస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ తెలంగాణ రాష్ట్రానికి వస్తే వారు అన్నైపోయినట, కానీ తెలంగాణ రాష్ట్రంలో భూమిని చదివి చేసిన బంజారా బీటోడేమో లంబాడి కొడుకు అనుకుంటూ దూషిస్తా ఉన్నాడు. ఓ ఎస్ఐ దూషిస్తా ఉన్నాడు. ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈరోజు పోలీసులు టార్గెట్ చేసింది మొత్తం ఎస్టీ వాళ్ళనే, లంబాడి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం ఏంటంటే మిత్రులారా, నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాస్ అనే ఓ ఎస్ఐ యాక్చువల్గా బిజినేపల్లి మండలంలో దగ్గరలో ఉన్న తండాలో ఏం జరిగిందంటే ఆటో ముందుకు వెళ్తూ ఉంది. ఆ ఆటో ముందుకు వెళ్తూ ఉంటే కారు వాళ్ళు తాగొచ్చిర్రో లేదో కానీ ఆ ఆటోను గుద్దేసిన తర్వాత మరి ఆ ఆటో డ్రైవర్ పరిస్థితి క్రిటికల్గా అవ్వడంతో అక్కడ ఉన్న కొందరు అదే బంజారా బిడ్డలందరూ కలిసి లంబాడి బిడ్డలందరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత మరి గుద్దినలోని పోలీసులు పట్టుకోవాలి కదా, మరి ఎట్లా గుద్దుతారో నువ్వు తాగున్నావా లేదా అని ఒకసారి చెక్ చేయాలి కదా. ఏం చెక్ చేయకుండా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న ఓ రైటర్ అన్నాడట, ఏముంటే మేము పొద్దుగాల చూసుకుంటాం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తాగినప్పుడు చేస్తారా లేకుంటే మొత్తం మొహాల్లో టూత్ పేస్ట్లు వేసుకొని కింద మీద పళ్ళు తోవుకొని పొద్దుగాల వచ్చి అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా? మరి అట్లాంటప్పుడు రాత్రులు రోడ్ల మీద ఎందుకు పట్టుకుంటారు పోలీసు వాళ్ళు? పొద్దుగాలనే వచ్చి చెక్ చేయండి ఇంటికాడికి వచ్చి. మళ్ళీ రూల్స్ మాట్లాడతారు వీళ్ళకే తెలిసి మొత్తం అధికారం వీళ్ళ చేతిలో ఉందని. నిజంగా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు బీభత్సంగా తయారయ్యారు. వాళ్ళు ప్రజల పాలిట రక్షక భటులు కాదు, ఎములు లెక్క తయారవుతారు. ఒక్కొక్కళ్ళు సాగు బాదులు వాతుర్రు. మీరు అట్లా ఎందుకు ఆ కారు నుంచి వచ్చిన యువకుల్ని మీరు అట్లా ఎందుకు వదిలిపెడతారు? ఫస్ట్ అతన్ని చెక్ చేయండి, తాగిండా లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి కదా రూల్స్ పరంగా. మీ పని ఏంది? పోలీస్ స్టేషన్లో దేనికి ఉన్నారు? పిండి వంటలు చేయడానికి లేరు కదా మీరు. ఏదో ఒక ఎమ్మెల్యే కాళ్ళ దగ్గర మోకరిల్లడానికి అయితే మీరు లేరు కదా. పోలీస్ శాఖ దేనికోసం? ప్రజల యొక్క సమస్యలు ఈరోజు ఏ స్థాయి నుంచి చూసుకున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి నుంచి చూసుకున్నా వార్డ్ మెంబర్ దాకా ప్రతి ఒక్కరు పబ్లిక్ సర్వెంటే. ఎవరైనా పబ్లిక్ సర్వెంటే. యాజ్ పర్ లా పరంగా కావచ్చు, రైట్ పరంగా కావచ్చు, కాన్స్టిట్యూషన్ పరంగా కావచ్చు, మీరు పబ్లిక్ సర్వెంట్సే. మీరు పెద్ద నుంచి పైనుంచి ఊడి రాలే. మీరు ఈరోజు మీరు కాకి డ్రెస్సులు చూసుకోనో, లేకుంటే జబ్బల మీద స్టార్లను చూసుకోనో, గుండెల మీద పేర్లను చూసుకోనో, లేకుంటే మీ వెనకాల అండగా ఉన్న ఎమ్మెల్యేల మినిస్టర్లను చూసుకోనో ఈరోజు మీరు దురుసుగా ప్రవర్తిస్తే మీరు మహామహులు గారు. ఆ ఎమ్మెల్యే యొక్క కాళ్ళ దగ్గర మోకరిల్లేటోళ్ళు అవుతారు తప్ప ప్రజల పాలిట మంచోళ్ళు గారు. అయితే ఏమని తిట్టినాడో తెలుసా మిత్రులారా? జస్ట్ అలా అన్నందుకు ఆ కానిస్టేబుల్ అయి ఉండి లంబాడోళ్ళు వచ్చేళ్ళు సార్ వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో హంగామా చేస్తుర్రు, మీరు దొంగదారనంటే ఇక ఎస్ఐ అప్పుడే లాగు దొరుకున్నాడట. అప్పటికప్పుడే పాయింట్ విడిచి లాగు దొరుకున్నాడట. మరి పోలీస్ స్టేషన్కి ఎస్ఐ లాగుతో రావచ్చా? మొదలుగా ఈ బంజారా బీట్లు చేసిన తప్పేందంటే పోలీసోడు లాగేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది. అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది. విధి నిర్వహణలో ఉన్న ఒక అధికారి అలా రావడం వల్ల అతని మీద యాక్షన్ తీసుకునే హక్కు ఉంది మనకి. కానీ అలా అవగానే లాగేసుకొని బనీన్ వేసుకొని ఉరుకొచ్చి వాళ్ళని లంబాడి కొడకల్లారా ఇక మీ అమ్మల్ని అనుకుంటూ ఇక బూతులు తిట్టిండు. బాగా అంటే బాగా తిట్టిన తర్వాత ఆ ఎస్ఐ మీద ఏం చేయాలి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదేనే కదా. మరి లంబాడి కొడకని అన్నప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఇవ్వాలి కదా. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి మరి ఎంత తీసుకున్నాడు? మరి ఆ కారు దగ్గర 10,000 తీసుకున్నాడా, 50,000 తీసుకున్నాడా, ₹1,00,000 లంచం తీసుకున్నాడా, ఏం తీసుకున్నాడు? ఈరోజు లంబాడి వాళ్ళంటే ఎందుకు అంత చులకన? ఈరోజు దేనికోసం అంత చులకన? ఎక్కడ చూసినా కూడా లంబాడోళ్ళ మీదనే, లంబాడోళ్ళ మీదనే దాడులు, లంబాడోళ్ళ మీదనే అసలు
ఒక వేరే లెవెల్గా అయిపోయింది వ్యవహారం, మొత్తం తారాస్థాయికి చేరిపోయింది. ఒకసారి అదే వ్యవహారాన్ని మీకు ఒకసారి చూపెడతా, చూడండి. అగో ఎస్ఐ ఎస్ఐ చూడండి ఎట్లొచ్చినా చూడండి. వాడైతే నా దృష్టిలో ఎస్ఐ కాదాడు, చూడండి. ఇక వినండి, ఇది వినండి. ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందర వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను కృష్ణపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు, ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము దొరికిపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తొలగిపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి కొడుకు మీ అమ్మ ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చిన స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినాం. ఆ బోధబారి చూడండి, చూడండి. అన్ని మాటలు అన్నోడిని లేపి బొందలేసి కుక్కను దొక్కినా కూడా తప్పు లేదు. వానికి ఏం అర్హత ఉంది కొట్టడానికి? వాని డ్యూటీ ఎప్పుడు? పొద్దుగాల 10 గంటలకు రావాలా, సాయంత్రం 5 గంటలకు నువ్వు వెళ్ళిపోయినావు, డ్యూటీ దిగిన తర్వాత నీకు ఏం రైట్స్ ఉంది? లాగు మీద షెడ్డి మీద వచ్చి ఆడప్పుడే షెడ్డి వేసుకొని వచ్చి పైన బనీన్ వేసుకొచ్చి ఎంత ఘోరంగా మాట్లాడు చూసారా? కొట్టిండు. ఈరోజు ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఈరోజు ఇన్ని మర్డర్ జరుగుతున్న ప్రూఫ్స్ ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఏ విధంగా దురుసుగా బిహేవ్ చేస్తున్నా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సిపి సజ్జనార్ గారు నాకు దమ్ముంది మూలలో ఉన్న పోయి పట్టుకొని కొట్టి గుంజి తీసుకొస్తానని మాట్లాడినే ఆ యొక్క సిపి సజ్జనార్ గారు ఈ వీడియో మీకు రాత్రి దాకా రాలేదా? మీ దాకా చేరుకోలేదా? అతన్ని సస్పెండ్ చేస్తే కుదరదు, అస్సలే కుదరదు. యాక్షన్ ఏంటిది? యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు? థర్డ్ డిగ్రీ అయిపోతున్నారా? లేకుంటే లంబాడి కొడకాన్ని తిట్టడానికి అతనికి ఏ అర్హత వచ్చింది? అలాంటి వాడిని ఏం చేస్తారు? యూనిఫామ్ లేకుండా వచ్చి కొట్టే అర్హత ఏఎస్ఐకి ఉంది. డ్యూటీ దిగిన తర్వాత నీ ఒంటి మీద కాకి చొక్కా ఉంటేనే నీకు మర్యాద. నువ్వు డ్యూటీలో ఉన్నావని, నువ్వు రూల్స్ ఫాలో అవుతున్నావని పెద్ద ఇదనుకుంటూ ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తారు. నువ్వు బనీల మీద వచ్చి షెడ్డి మీద వచ్చి కొట్టే అర్హత ఎవడిచ్చింది నీకు? హక్కు ఎవడిచ్చింది నీకు? బంజారా బిడ్డలంతా అంత సురకనైపోయిర్రా? మీరు గత ప్రభుత్వంలో చూసుకోవచ్చు, ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఉండే, పోలీసు వాళ్ళ పనేందో వాళ్ళ కథేందో వాళ్ళే ఉండేటిది. గంజాయి స్మగ్లింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేసే వాళ్ళని ఏ విధంగా పట్టుకునేటోళ్ళో ఆ విధంగా పట్టుకునేటోళ్ళు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కువ ఉండేటోళ్ళు. ఈ రోజు ఉన్న పోలీసు వాళ్ళు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కాళ్ళ దగ్గర మోకరిల్లేటోళ్ళు లెక్క పడతా ఉన్నారు. ఈ శ్రీనివాస్ లెక్క చూస్తూ ఉంటే ఆనాడు నిజాం పరిపాలన చూసుకోవచ్చు. అప్పటి నుంచి దగా మొదలైతా ఉంది యొక్క బంజారా బిడ్డల పైన, లంబాడి బిడ్డల పైన. ఎవరు పడితే వాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మోస్ట్లీ వ్యవసాయం చేసుకునేటటువంటి భూములు ఏర్పడిన దానికి కారణం ఎవరు? బంజారా చరిత్రను తీయండి, 1947 చేయండి, 1955 ఇయర్లో చదవండి, కాన్స్టిట్యూషన్లో చూడండి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పీఠ భూముల్ని, దీపకల్ప భూముల్ని ఎవరు చదువు చేసారో చూడండి ఒకసారి. అదే బంజారా బిడ్డలు కదా. దేనికి పనికిరాని భూములు ఈరోజు ఒక్కొక్కరు రియల్ ఎస్టేట్ వెంచర్లు, కంచర్లు అనుకుంటూ పిల్లర్లు నాటి, చెట్లను నాటి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కదా. ఎవడు చేసిండని? అదే బంజారోడు నడువు వంచి గుట్టల్ని కాళ్ళతో దన్ని ఈరోజు నేలను చదును చేస్తే ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యింది. ఆ కష్టాన్ని ఎవరు గుర్తించిండు? ఎవరైనా గుర్తించిండా? తరాలు మారినాయి, సంవత్సరాలు మారినాయి, యుగాలు మారినాయి, తరాలు మారినాయి. ఎన్ని మారినా కూడా లంబాడీలకు మాత్రం అన్యాయం జరుపుకుంటూ వచ్చింది. కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లంబాడీని కేసీఆర్ గుర్తించిండు, 10% రిజర్వేషన్ పెంచిండు, ప్రతి ఒక్కరిని తండాలని గ్రామ పంచాయతీలో విభజించిండు, నాయకుల్ని తయారు చేసిండు, సబ్సిడీలు క్రియేట్ చేయించిండు, ట్రైకార్ లోన్ అని ప్రజల్ని చైతన్యవంతం చేయించిండు. ప్రతి గుంట ఉంటే చాలు
ఏం చేస్తున్నాడు? సంపూర్ణంగా ట్రాక్టర్ కొనుక్కుంటున్నాడు, స్వయం వ్యవసాయం చేసుకుంటున్నాడు, గుట్టలున్న పుట్టలున్న తొలిచి మరీ వ్యవసాయం చేసుకుంటున్నాడు. అంతా చేసిన వాడికి ఈరోజు రాష్ట్రానికి మర్యాద ఇవ్వాల్సింది పోయి బంజారాలకు మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ లంబాడీలను మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మరీ లంబాడీ కొడుకులని ఇదే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు మేము రాజులో మేము పరిపాలించడం మేము శాసించడం కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోడానికి నీకు వేసిన కుర్చీ కూడా అదే లంబాడోడు వేసిండు, అదే బంజారోడు వేసిండు అని శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయన ఎస్ఐ కాదు, ఆయన డ్యూటీ దిగిపోయి బనిల మీద వచ్చింది కాబట్టి ఎస్ఐ కాదు. వాడు ఆ టైంలో ఓ ఎమ్మెల్యే దగ్గర మోకరిల్లే కార్యక్రమం చేస్తున్నాడో లేకుంటే ఆ కారు గుద్దునీళ్ళ దగ్గర మోకరిల్లే కార్యక్రమం చేస్తున్నాడో లంచాల కోసం దేనికోసం పాల్పడే ఆ వ్యక్తి శ్రీనివాస్. పోలీసులు అంటే వాళ్ళు చెప్పినట్టే వినాలట, వాళ్ళు మాట్లాడిందే రూల్ అట. ఒకటి చెప్తున్నా, ప్రతి డిస్ట్రిక్ట్లో గుర్తుపెట్టుకోండి, ప్రతి డిస్ట్రిక్ట్లో హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉంటారు ఫస్ట్. సెకండ్ ఏంటిది, కరప్షన్ దగ్గర ఏదైనా ఉంటే ఏసీబీ వాళ్ళు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్కి ఉంటారు, యాంటీ కరప్షన్ బ్యూరో. మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి ఈరోజు రీల్స్ చూడడానికి కాదు, మీ చేతిలో ఒక వెపనే ఉంది. ఈరోజు ఆనాడు కత్తులతో యుద్ధం చేశాం, తుపాకులతో యుద్ధం చేశాం, చేతులతో యుద్ధం చేశాం. ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క వీడియో ఈరోజు వాని రాతను మార్చేయచ్చు, ఈరోజు వారి భవిష్యత్తును మార్చేయచ్చు. ఈరోజు లంచాల కోసం ఆశపడుతున్న గాడిదల జీవితాన్ని కూడా చిప్పకూడి తినేలా చేయొచ్చు ఒకే ఒక్క ఫోన్ తోటి. నేను చెప్తున్నా, డీజీపీ శివధర్ రెడ్డే కావచ్చు, సిపి సజ్జనారే కావచ్చు, రాష్ట్రంలో ఉన్న హోంశాఖే కావచ్చు, ఆ గాడిద పైన యాక్షన్ తీసుకోండి ఫస్ట్. లంబాడి కొడుకు నుండి ఆ తండాలోని ముక్కు నేలకు రాసేటట్టుగా అతని మీద యాక్షన్ తీసుకోండి. ఆనాడు ఎంత బ్రహ్మాండంగా బ్రతికినా ఆ లంబాడి యొక్క జాతి ఎంత గొప్పగా ఉండేది, ఈరోజు ఏ విధంగా అయిపోయింది. ఒక్కొక్క జాతిని ఏ విధంగా ఎందుకు ఇలా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు? ఈ సమాజంలో ఎన్నో జాతులు ఉన్నాయి, ఆ జాతులే టార్గెట్ చేసుకుంటూ మీరు కొట్టుకొని రావడం, మేము పెద్దగా పోయిన మోతేవారు లెక్క కూర్చొని ఉంటామంటే దయచేసి ఇక మీరే మేలుకోవాలి. చదువుకున్నోళ్ళు ఒకడు బనీల మీద వచ్చినప్పుడు లాగిపెట్టి చెంప మీద ఒకటి కొట్టాల్సింది, కొడుకుకు ఉచ్చబడాలి లాగల కొట్టుడికి. వాడు ఎస్ఐ కాదు, ఆ టైంకి షాట్ మీద వచ్చినాడు, బల్లి మీద వచ్చినాడు, వాడు ఎస్ఐయే కాదు, వాడి డ్యూటీ టైమింగ్సే కాదు. రాత్రి టైంలో ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో లేనప్పుడు బనిల మీద వచ్చి కొట్టే హక్కు ఎవ్వడికి లేదు. ఆ యొక్క బంజారా సోదరులు చేసిన తప్పేందంటే వాడిని కొట్టకుండా వదిలేసారు అంతే. చెంపలు బూర లెక్క ఉబ్బుంటే బాగుండు. ఇప్పటి నుంచి ఎవరైనా సరే నీ మీద చేయి వేస్తున్నాడంటే వాని వెన్నులో వణుకు పుట్టాలి, పైంట్లో చెమటలు పట్టాలి. ప్రతి ఒక్కరు చైతన్యవంతంగా కావాలి. బలహీనుడే టార్గెట్ చేసిర్రు ఈరోజు మొత్తం, ఎటు చూసినా కూడా బలహీనుడే టార్గెట్ చేసిర్రు, బంజారా బిడ్డనే టార్గెట్ చేసిర్రు. మిగతా జాతి వారిని, తక్కువ జాతోడని, ఈ జాతోడని, ఆ జాతోడని రకరకాలుగా ఇది ఇంకా జరుగుతూ ఉంది. కులపిచ్చి ఉంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లాంటి వాళ్ళని సమాజం నుంచి తొక్కి పట్టి నారదీయాలి ఒక్కొక్కడిని. లంబాడి లంజా కొరకే హక్కు నీకు ఎవడిచ్చాడు నీకు? వానికి చుక్క చూపెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క లంబాడి సంస్థలు కావచ్చు, వాని మీద కీలకమైన యాక్షన్ తీసుకోవాలి.